స అయితే ఈరోజు మనం ఏం నేర్చుకుంటామంటే, చాలామంది డౌట్ అడుగుతున్నారు నాకు. జూమ్‌లో ఎలా రికార్డ్ చేయాలి? వెబినార్ ఎలా పెట్టాలి? అసలు వెబినార్‌కి, మీటింగ్‌కి ఈ రెండిటికి మధ్య తేడా ఏంది? అని మనం ఈరోజు తెలుసుకుందాం. దానికి దీనికి తేడా లేనిది ఎలా రికార్డ్ చేయాలి? ఎలా షెడ్యూల్ చేయాలి? అనేది మనం తెలుసుకుందాం. రైట్? అయితే దానికంటే మొదలు వెబినార్ అంటే ఏంటి? మీటింగ్ అంటే ఏంది? వెబినార్ అంటే ఏందంటారంటే, మీరు ఏదైనా వెబినార్ మీరు కండక్ట్ చేసినప్పుడు, వాళ్ళ యొక్క ఇమేజెస్, వాళ్ళ ఫోటోస్ లేకపోతే వాళ్ళ వీడియోస్ మనకు కనబడతాయి. కానీ మనము వాళ్ళకి గూడా కనబడతాం. మనం వాళ్ళకి కనబడతాం. వాళ్ళు మనకు కనబడతారు. కానీ ఇక్కడేముందంటే, ఇక్కడ ఎంతమంది పార్టిసిపేట్స్ రైట్. ఎంతమంది పార్టిసిపేట్స్ ఉన్నారు అన్న సంగతి వెబినార్‌లో బయట వాళ్ళకి కనబడదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు వెబినార్ పెట్టావు. వెబినార్ పెట్టినప్పుడు నీ దగ్గర ఒక 50 మంది ఉన్నారు. లేదనుకో 10 మెంబర్స్ ఉన్నారు. 10 మెంబర్స్‌గా అట్లా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, ఆ 10 మెంబర్స్ బయట వాళ్ళకి కనబడకుండా ఎవరైతే జాయిన్ అవుతారు కదా! ఆ పార్టిసిపేట్ మెంబర్స్ వాళ్ళకి కనబడకుండా ఉండేదే వెబినార్. ఈ వెబినార్ చాలా కాస్ట్‌లో ఉంటుంది. హై బడ్జెట్‌తో కూడుకున్న పని. సో, దానికంటే ఇంకోటేంటంటే జూమ్. ఈ జూమ్‌లో కూడా జూమ్ మీటింగ్ సారీ. ఈ జూమ్ మీటింగ్ ఎలా ఉంటుందంటారంటే, ఎంతమంది పార్టిసిపేట్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది ప్రతి ఒక్కరికి కనబడతది. అందరికి కనబడతది. నీకు కనబడతది. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా కనబడతది. దానికి దీనికి ఉన్న తేడా అదే. చాలామంది రికార్డింగ్స్ ఎలా చేయాలి అంటున్నారు. రికార్డింగ్ అనేది ఎలా చేయాలి అంటారంటే, మీరు నేను చూపిస్తాను చూడండి. డైరెక్ట్‌గా మీకు ఎలా అంటారంటే, మీకు నా స్క్రీన్ మీకు కనబడుతుందా? ఎవరైనా టైప్ ఇన్ చాట్ బాక్స్. నా స్క్రీన్ మీకు కనబడుతుందా? ఇక్కడ జూమ్ అని టైప్ చేయండి. జూమ్ అని టైప్ చేయండి. ఆటోమేటిక్‌గా జూమ్ అని టైప్ చేయంగానే మీకు మీ జీమెయిల్‌తో లాగిన్ అయ్యి ఉంటే లాగిన్ అని వస్తుంది. ఇక్కడ డైరెక్ట్‌గా మీకు లాగిన్ కనబడింది కదా! ఇప్పుడు. నేను జూమ్‌లో ఇప్పుడు మీకు చెప్తున్నాను. అందుకే లాగిన్‌లో ఉన్నాను కాబట్టి డైరెక్ట్‌గా లాగిన్ అనొచ్చింది. ఇక లాగిన్ అనొచ్చింది. లాగిన్ అని లాగిన్ అయింది కాబట్టి మీరు మీ జీమెయిల్‌తో లాగిన్ అవ్వండి. అయిన తర్వాత మీరు ఎక్కడైనా గాని ఫస్ట్ ఆఫ్ ఆల్ జూమ్ వెబినార్ గాని, జూమ్ మీటింగ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటారంటే లైసెన్స్‌డ్ అని వస్తది. మీకు ఇక్కడ చూడండి. మీకు రైట్ సైడ్ ఇక్కడ కనబడతది. లైసెన్స్‌డ్ అని వస్తది. ఈ లైసెన్స్‌డ్ అని ఉంటేనే మీరు వెబినార్ చేయొచ్చు, జూమ్ మీటింగ్స్ చేయొచ్చు, అన్‌లిమిటెడ్‌గా రికార్డ్ చేయొచ్చు. రైట్? మీకు ఒకవేళ సార్ నా దగ్గర అంత బడ్జెట్ లేదు, అమౌంట్ లేదు అనుకుంటే గో టు ఫ్రీ వెబినార్. ఫ్రీ మీటింగ్. అది 40 మినిట్స్ ఫ్రీగా ఉంటుంది. అది వాడండి. ఇక్కడ చూడండి. ఇక్కడ ప్రొఫైలు ఈ మీటింగ్స్, వెబినార్ ప్లస్ ఇంకా చాలా బావుంటది. వెబినార్, వెబినార్ ప్లస్ ఇంకా చాలా బావుంటది. బట్ ఎక్కువ కాస్ట్ పడతది. మీకు ఎవరికన్నా జూమ్ ఇక్కడ మీకు వెబినార్ పెట్టడానికి గాని, జూమ్ ప్లేస్ గాని, ఇలాంటివి మీకు పెట్టాలనుకుంటే, మీరు చెయ్యాలనుకుంటే జస్ట్ కిందన్నది వాట్సాప్ నంబర్ ఉంటుంది. ఆ వాట్సాప్ నంబర్‌కి డైరెక్ట్‌గా మీరు పింగ్ చేయండి. మీకు జూమ్ గూడా ఇవ్వడం గూడా జరుగుతది. మా టీమ్ గాని ఆహ్, మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతది. ఎవరికైనా కావాలనుకుంటే. రైట్? ఇక్కడ పర్సనల్ కాంటాక్ట్స్, వైట్ బోర్డ్స్ ఉంటాయి. ఈ జూమ్ గురించి కొంచెం నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ప్రొఫైల్ అంటే మన గురించి ఉంటుంది. ఏఐ ఆహ్, కామినియన్ ఉంది గదా! ఇది కొత్తగొచ్చింది. ఈ ఏఐతో గూడా వస్తుంది. ఈ మీటింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి. మీటింగ్‌లో మీటింగ్ అయినా, వెబినార్ అయినా షెడ్యూల్ చేయడం ఇంపార్టెంట్ ఇక్కడ. రైట్?
షెడ్యూల్ చేయడం ఇంపార్టెంట్. ఇక్కడ షెడ్యూల్ ఇలా చేస్తాము అంటారంటే ఇక్కడ రికరింగ్ అని కనబడుతుంది. యాక్చువల్గా ఇది నాది, రైట్. సో ఇప్పుడు మనం ఏడున్నాము అంటారంటే మీటింగ్లో ఇక్కడ చూడండి 30 days లైవ్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్లో ఉన్నాం. ఈ 30 days లైవ్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్లో జాయిన్ అని డైరెక్ట్ మీకు కనబడుతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి మీకు జాయిన్ కనబడుతుంది, లేదంటే స్టార్ట్ అని కనబడాలి. ఇక్కడ చూడండి స్టార్ట్ అని కనబడుతుంది, డౌట్ సెషన్స్. నేను సాటర్డే డాట్ సెషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి డాట్ సెషన్. ఇక్కడ స్టార్ట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇది వెళ్ళిపోతుంది ఫాస్ట్ ట్రాక్ లైవ్ బ్యాచ్. ఇది మీటింగ్ 1-to-1 తీసుకుంటా నేను, 1-to-1కి ఇది వాడుకుంటా. ఇలా షెడ్యూల్ చేసుకోవాలి ఒక్కొక్క దానికి, రైట్. అయితే ఇక్కడ ఏంటంటారంటే ఫస్ట్ మీటింగ్కి వెళ్దాం. మీటింగ్కి వెళ్ళిన తర్వాత మీరు ప్రీవియస్ ఏమైనా చేసినవి ఉంటేనేమో ఇక్కడ డిస్ప్లే అవుతాయి, అటాచ్డ్ అవుతాయి. మీకు ప్రీవియస్ ఏవైనా చేసినవి ఉంటే ఇక్కడ చూడండి, ప్రీవియస్ చేసినవి ఉంటే ఇక్కడ అటాచ్ అవుతాయి. డేట్తో సహా మెన్షన్ అయి ఉంటుంది, నువ్వు ఏ డేట్ చేసినావు. ఇది చూడండి టుడే 6/14కి నేను లాగిన్ అయినా, చూడండి, రైట్. పర్సనల్, నీ పర్సనల్, ఇది నీకు సపరేట్గా నీకు పర్సనల్ ఉంటుంది. ఈ పర్సనల్ జూమ్ మీటింగ్ కూడా నీవు అరేంజ్ చేసుకోవచ్చు. జూమ్ మీట్ టెంప్లెట్స్ కూడా ఉంటాయి. ఇది టెంప్లెట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. జస్ట్ జూమ్ మీటింగ్ ఫస్ట్ మనం వెళ్దాం. ఇక్కడ షెడ్యూల్ మీటింగ్ ఉంది కదా, షెడ్యూల్ అని కొట్టండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు మీటింగ్ ఏం పెట్టాలనుకుంటున్నారు, దేనికోసం మీరు మీటింగ్ దేనికోసం పెడదాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీటింగ్ వచ్చేసి స్పోకెన్ ఇంగ్లీష్ అనుకుందాం. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఇక్కడ ఎప్పుడు డేట్ ఎప్పుడు పెడదాం అనుకుంటున్నారు. డేట్ 11 మార్చి. నేను ఎప్పుడు పెడదాం అనుకుంటున్నాను అంటారంటే సండే అనుకుందాం, 15కి అనుకుందాం. టైమింగ్ ఏంటి, నీ ఇష్టం, ఏ టైమింగ్ అని పెట్టుకో. బట్ ఇక్కడ 6:15 వేస్తున్నాను నేను, AM అని వేస్తున్నాను. ఈ డ్యూరేషన్ 1 hour ఉంది కదా, మీ ఇష్టం ఎంతనైనా పెట్టుకోవచ్చు. 1 hour, 2 hours, 5 hours ఎంతనైనా పెట్టుకోవచ్చు. ఇది దీని తర్వాత ఇక్కడ రికరింగ్ మీటింగ్ అని ఉంది కదా. రికరింగ్ మీటింగ్ అంటే ఏంటంటే మీరు మీటింగ్ పెట్టినప్పుడు ఇదే రికరింగ్ అంటే ఇదే లింక్తో జాయిన్ అవ్వాలా ప్రతిసారి అని అడుగుతుంది అన్నట్టు. ఒకవేళ నీకు ఇది కావాలనుకుంటే ఇలా క్లిక్ చేయాలి, ఇది అవసరం లేదనుకుంటే తీసేసేయాలి. నీకు ఎవరైతే మీటింగ్కి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాలంటారంటే దీనిని క్లిక్ చేస్తే, రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా రిజిస్టర్ అవుతారు. ఇక్కడ వైట్ బోర్డు ఉంటుంది, వైట్ బోర్డు డాక్యుమెంట్స్ కూడా పెట్టుకోవచ్చు. మీరు జూమ్ మీటింగ్లో ఉన్నప్పుడు మీకు ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారో డైరెక్ట్ ఒక సైడ్ డాక్యుమెంట్స్ ఉంటుంది, ఒక సైడ్ ఏమో మీరు ఏమైనా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి ఉంటారో ఆ డాక్యుమెంట్స్ పక్కన పెట్టుకోవచ్చు. ఇక్కడ పక్కన పెట్టుకొని వైట్ బోర్డ్ ఓపెన్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. పాస్వర్డ్ నువ్వు మార్చుకోవచ్చు, 1 2 3 4 5 6 సింపుల్గా ఉండడానికి కొంచెం బాగుంటుంది. ఇక్కడ పాస్వర్డ్ వెయిటింగ్ రూమ్ అంటారంటే నీకు ఒక 50 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఒక గ్రూప్ని చేయొచ్చు. వెయిటింగ్ రూమ్లో ఒక గ్రూప్ చేసి ఒక 5 మెంబర్స్, దాంట్లో 5 మెంబర్స్ ఒక గ్రూప్లో, ఇట్లా ఒక గ్రూప్ లాగా చేసి పెట్టచ్చు, రైట్. ఇది ఇలా చేయొచ్చు. ఇక్కడ టెంప్లెట్స్ ఉంటాయి, అవి ఉంటాయి. ఇక్కడ వీడియో వచ్చేసి ఇక్కడ ఆఫ్లో పెట్టుకోండి మ్యాక్సిమం. ఎందుకంటే హోస్ట్ కానీ పార్టిసిపేట్ కానీ ఆఫ్లో ఉంటే డైరెక్ట్గా, ఎందుకంటే వాళ్ళు ఆన్ చేసుకుంటేనే ఆన్ అవుతారు. ఇక్కడ ఆడియో వచ్చేసి బోత్ పెట్టుకోండి, కంప్యూటర్ అండ్ టెలిఫోన్ రెండు బోత్ పెట్టేసేయండి, రైట్. కిందికి రండి. అయితే ఇక్కడ నీకు రిజిస్ట్రేషన్ అవసరం లేదనుకోండి, ఇది తీసేసేయండి. నీకు ఇక్కడ రికరింగ్ మీటింగ్ అని ఉంది కదా, ఇది మ్యాక్సిమం అయితే రికరింగ్ మీటింగ్ మీ ఇష్టం, ఏదైనా పెట్టుకోండి. ఒకవేళ డైలీ అనుకున్నారనుకోండి, డైలీ పెట్టండి, వీక్లీ పెట్టండి, మంత్లీ పెట్టవచ్చు, మీ ఇష్టం ఉన్నది ఏదైనా పెట్టవచ్చు. ఒకవేళ సార్ ఇదే ఫిక్స్డ్గా
ఇంకా ఈ లింక్ మనం మార్చలేం సార్, రెగ్యులర్గా ఇదే వాడాలి అంటారు అనుకుంటేనేమో నో ఫిక్స్ టైం, మొత్తం వెళ్ళిపోతుంది. రైట్. చేసిన తర్వాత ఇక కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత టోటల్గా ఇది మీటింగ్లో నేను చెప్పేది, సేవ్ అని టైప్ చేయండి. సేవ్ అని బటన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది. సేవ్ అయిన తర్వాత మళ్ళీ మీరు మళ్ళీ మీటింగ్ పెట్టాలి కదా. ఇలా సేవ్ అయిన తర్వాత ఇక్కడ ఈ ఇన్వైటెడ్ లింక్ అని ఉంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేసి ఈ కాపీ ఇక్కడ కాపీ చేసి గ్రూపుల్లో షేర్ చేయాలి. ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేయాలి. చేస్తే డైరెక్ట్గా లింక్ కాపీ అవుతుంది. ఇదే లింక్ గ్రూప్లో కానీ మీరు లేదు ఇక్కడ ఇక్కడ కాపీ ఇక్కడ అయిందనుకోండి, ఇది ఒకటి మాత్రం వస్తుంది. లేదు అంటారంటే కిందికి రండి, కాపీ ఇన్విటేషన్ అని ఉంది కదా, ఇక్కడ కూడా క్లిక్ చేయండి. కాపీ ఇన్విటేషన్ టోటల్ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇది కాపీ అయిపోతుంది. ఇదే లింక్ డైరెక్ట్గా మీకు గ్రూప్లో లేకపోతే ఎక్కడ పేస్ట్ చేయాలనుకుంటే అక్కడ పేస్ట్ చేయండి, డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, ఆ డేట్కి ఆ టైంకి ఏం చేద్దాం అనుకున్నాను అంటే స్టార్ట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఇక్కడ డైరెక్ట్గా ఏం చేయాలంటారంటే స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఈ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా జూమ్ ఓపెన్ అయ్యి మీరు డైరెక్ట్గా వీడియో అని కనబడుతుంది. మీ సెట్టింగ్స్ చేసుకోవచ్చు, మళ్ళీ ఆడియో కానీ వీడియో కానీ. మీకు ఇక్కడ డిస్ప్లేలో మీకు ఒకవేళ మైక్ ఉంది, మీ కంప్యూటర్కి మైక్ ఉంది అనుకోండి, మైక్ సెట్ చేయండి. లేదంటే హెడ్సెట్ ఉంది, హెడ్సెట్ని సెట్ చేయండి. అక్కడ మీకు సెట్టింగ్లలో అడుగుతుంది, ఆ సెట్టింగ్స్ మీరు టైప్ చూడండి ఒకసారి. రైట్, వెబినార్కి రండి. సేమ్ ఇప్పుడు షెడ్యూల్ ఎలాగైతే చేసామో సేమ్ షెడ్యూల్ లాగానే ఈ యొక్క వెబినార్ ఉంది కదా, ఈ వెబినార్లో సేమ్ ఇక్కడ షెడ్యూల్ అని కనబడుతుంది కదా మీకు అందరికి. షెడ్యూల్ టైప్ ఇన్ ఎవ్రీవన్, టైప్ ఇన్ చాట్ బాక్స్ కనబడుతుంది కదా అందరికి. ఎవ్రీవన్ టైప్ ఇన్ చాట్ బాక్స్. ఎస్ 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 రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేట్ రెస్పాన్స్. రైట్, సో ఇక్కడ షెడ్యూల్ అని ఉంది కదా, ఇక్కడ షెడ్యూల్ మీద క్లిక్ చేయండి. ఈ షెడ్యూల్ మీద క్లిక్ చేస్తే సేమ్ మనం ఎలా చేసామో అలాగే డైరెక్ట్గా షెడ్యూల్ మీద క్లిక్ చేస్తే అలాగనే చేయండి. షెడ్యూల్ చేసిన తర్వాత సేమ్ స్టార్ట్ అని ఇక్కడ చూడండి, 0 స్ట్రెస్ ఆటోమేటికల్ మ్యాగజైన్ సేల్స్, దీని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఇది వెబినార్ కనెక్ట్ అవుతుంది. ఇవి ఎక్కడ ఒకవేళ ఇవి రికార్డ్స్ చేస్తే కూడా ఎక్కడ రికార్డ్ చేయాలి, రికార్డ్ చేసింది ఎక్కడ ఉంటుంది అంటారంటే ఇక్కడ చూడండి, రికార్డ్స్ అండ్ ట్రాన్స్లేషన్ ఉంది కదా, ఇక్కడ రికార్డ్స్ అని ఉంటుంది. ఈ రికార్డ్స్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్గా ఇక్కడ చూడండి, నేను చేస్తున్నాను రికార్డింగ్స్ అని కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది మీరు ఏమేమి రికార్డ్స్ చేశారు. ఇక్కడ చూడండి ప్రాసెసింగ్ అని కనబడుతుంది. అంటే ఇప్పుడు నేను చేసేది వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ప్రాసెసింగ్ అని కనబడుతుంది. రైట్, ఇలా మీకు టోటల్గా రికార్డ్స్ అని కనబడతాయి. మీరు వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు ఫార్వర్డ్ కూడా చేయొచ్చు. ఇది జూమ్ మీటింగ్ ఎలా చేయాలి, ఇది ముఖ్యంగా ఎవరికి ఉపయోగపడుతుంది అంటుందంటే ఎవరైతే లైవ్లో వెబినార్ పెడదాం అనుకుంటున్నారో, మీటింగ్ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నారో, డిజిటల్ కోచ్గా కావాలనుకుంటున్నారో, ఏ ఫీల్డ్ అన్నా ఉన్నా, రియల్ ఎస్టేట్ ఉండని, ఇన్సూరెన్స్ ఉండని, లేకపోతే నెట్వర్కింగ్ మార్కెటింగ్ ఉండని, టీచింగ్ ఫీల్డ్ ఉండని, స్పోకెన్ ఇంగ్లీష్ ఫీల్డ్ ఉండని, కోచింగ్ సెంటర్స్ ఉండని, ఏది ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి మీరు డిజిటల్గా కోచ్ అవ్వాలి అని అనుకుంటే ఈ ప్రాసెస్ వరకు ఉపయోగపడుతుంది. ఇంకా మీకు మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే జస్ట్ నా నంబర్ వాట్సాప్ చేయండి. సార్ నాకు డౌట్ ఉందంటారండి, మెసేజ్ చేయండి. ఆటోమేటిక్గా మీకు రెస్పాండ్ అనేది విత్ ఇన్ 1 అవర్లో నేను మా టీం కానీ మీకు రెస్పాండ్ అవుతాం. రైట్, ఈ క్లాస్ అర్థమైందా? ఎవరైనా టైప్ ఇన్ చాట్ బాక్స్ అర్థమైందా? ఎస్, క్లియర్ టైప్ ఇన్ చాట్ బాక్స్, క్లియర్. ఎస్, క్లియర్. థ్యాంక్ యూ వెరీ మచ్, వన్ అండ్ ఆల్. See you next
video or next class. Thank you very much. Take care. Bye bye. See you.